హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రా పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రాగి అంబలిని మీకు చూపించబోతున్నానండి. ఇది ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక ఉష్ణోగ్రత నుంచి తప్పించుకోవచ్చు. అలాగే రోజు అంబలి తింటే ఎండలకి మీరు సవాల్ కూడా విసరొచ్చు. అంతగా అది శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుండి కాపాడుతుంది. అందులో పోషకాల బాహుబలి అంటే మరేంటో కాదండి, రాగి అంబలి. ఇది రాగి పిండి మరియు బియ్యంతో తయారు చేయబడినటువంటి సాంప్రదాయ వేసవి పానీయం. ఇది అమ్మవారికి చాలా ఇష్టం అండి. మేమిక్కడ మా ఊరిలో జరిగినటువంటి గంగమ్మ జాతరలో అమ్మవారికి ప్రసాదంగా ఈ రాగి అంబలిని చేశామండి. ఇది అమ్మవారికి ఇష్టమైనటువంటి రాగి అంబలి కాబట్టి మేము రాగి అంబలి అనేది ఎలా తయారు చేశామో మీకు కూడా చూపించాలి అనుకున్నానండి. ముందుగా నేను 2 గ్లాసుల బియ్యంను తీసుకున్నానండి. ఈ బియ్యంను వాటర్ వేసి బాగా కడగాలి. 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తర్వాత దీన్ని మనము నానబెట్టుకోవాలండి. అంటే దాదాపు 1 గంట నుంచి 2 గంటల వరకు ఈ బియ్యంని మనం నానబెట్టుకోవాలండి. ఒట్టి రాగి జావా తాగడం కన్నా బియ్యంతో చేసినటువంటి రాగి జావా తాగితే ఇంకా మంచిది. అలాగే ఈ బియ్యం ఉడకడానికి కావలసినటువంటి నీటిని మనం తీసుకోవాలండి. నాకు 1/2 డేక్సాకి వాటర్ అయితే సరిపోతుంది. దీన్ని తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. ఆ నీరు మరిగే లోపల మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మరొకసారి కడిగి తర్వాత ఆ నీటిని వడగట్టి పక్కనే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీరు మరిగిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ఇలా నీరు మరిగిందంటే ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ రాగి జావా అనేది మన పూర్వీకుల కాలం నుంచి తాగుతూ ఉండేవాళ్ళండి. అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. అందులోనూ ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందండి. అలాగే బీపీ, స్థూలకాయత్వంతో బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా బియ్యం వేసిన తర్వాత మూత పెట్టేసేయాలండి. తర్వాత మనం ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. బియ్యం అనేది బాగా ఉడకాలండి. ఇది కనీసం ఒక 10-15 నిమిషాలు అనేది పడుతుంది. ప్రతిరోజు ఈ అంబలి తీసుకోవడం వల్ల శరీరం అనేది దృఢత్వం పెరుగుతుంది. ఎవరైతే స్థూలకాయత్వంతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయండి. తర్వాత నేను ఈ రాగి జావాకి 1 కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. నాకు బియ్యం అనేది ఉడికిన తర్వాత నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను కదండి, దాన్ని ఇందులోకి వేయాలి. ఇలా వేసిన తర్వాత కొంతసేపు అనేది ఇందులో రాగి పిండి అనేది ఉడకాలి. ఇలా ఒక 2 to 3 minutes అలా పెట్టి తర్వాత ఈ రైస్లోకి రాగి పిండిని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి. అంటే మధ్యలో ఎక్కడ ఉంటలు కట్టుకోకుండా ఇలా కలుపుకోవాలండి. గరిటెతో కలుపుకోవడం చాలా కష్టం కాబట్టి ఈ కట్టి అనేది దీనికోసం అనేది సపరేట్గా ఉంటుందండి. దానితో ఇలా కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో అనేది ఉంటలు కట్టకుండా నీట్గా మొత్తం కలుపుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవడానికి బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే రాగి పిండిని వాటర్తో కలిపి కూడా ఇందులో వేస్తారండి. అలా వేస్తే ఎక్కువసేపు బాగుండదని అంటారండి. అందుకని మేము ఇలా డైరెక్ట్గా రాగి పిండి అనేది ఇందులోకి వేసి ఇలా చేసుకుంటామండి. ఫైనల్గా ఇలా
చేసిన తర్వాత ఇలా మూత పెట్టి ఇది దేవుడికి ప్రసాదంగా చేశాం కాబట్టి దీన్ని తీసుకెళ్ళి దేవుడి రూమ్లో రాత్రంతా ఇలా పెట్టేస్తామండి. మరుసటి రోజు మార్నింగ్ రోజు ఇలా ఓపెన్ చేసి దీన్ని గరిటెతో వేరొక పాత్రలోకి తీసుకుంటామండి. మే నెల వచ్చిందంటే తిరుపతి చిత్తూరు సైడు గంగమ్మ జాతర అనేది చాలా ఫేమస్ అండి. ఈ జాతరకి చాలా స్పెషల్గా చేసుకునేది ఏదైనా ఉంది అంటే ఈ రాగి అంబలి అండి. ఈ రాగి అంబలి అనేది తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిదని ఇప్పుడు కాదండోయ్ మన పూర్వీకులు ముందే చెప్పారు. సో నేను వాటిలోకి నీళ్లు వేసి బాగా ఇలా కలుపుకున్నానండి. మనకి ఎంత సరిపోతుందో అంత నీటిని బాగా కలిపి ఇలా ఉంటలు లేకుండా చేసుకున్నానండి. ఇలా కలిపిన తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు అనేది కలుపుకున్నానండి. దీన్ని సమ్మర్ స్పెషల్ డ్రింక్ అని కూడా అంటారండి. తరువాత ఇది 6 నెలల పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈ రాగి పిండితో చేసినటువంటి అంబలిని తీసుకోవచ్చు. ఇలా మనం పెరుగు వేసిన తర్వాత ఒకసారి మనం ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఇందులోకి నేను 2 మీడియం సైజు ఆనియన్స్ను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక్కసారి పెరుగు బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను ఈ ఆనియన్స్ని ఇందులోకి వేసుకుంటానండి. కొంతమంది ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటారండి, కానీ మేము ఇందులోకి పచ్చిమిర్చి అనేది వేసుకోము. ఓన్లీ ఆనియన్స్ని మాత్రమే యాడ్ చేసుకుంటామండి. సో ఫైనల్గా ఆనియన్స్ అనేది యాడ్ చేసేసినాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంబలిని కలుపుకోవాలండి. ఫైనల్గా రాగి పిండితో చేసినటువంటి అంబలి అనేది తయారైపోయిందండి. ఈ రాగుల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయండి. ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అనేవి ఇంకా చాలా పుష్కలంగా పోషకాలు అనేది ఇందులో ఉంటాయి. సో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. మీరు కూడా ఒకసారి ఈ రాగి అంబలిని ట్రై చేయండి. మీకందరికీ నేను చేసినటువంటి రాగి అంబలి నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.